బ్రదర్ చెప్పండి, నేను జస్ట్ క్యాజువల్ గా నేను ఈ వీడియో తీస్తున్నాను. మీరు పర్టికులర్ గా అంతా యువతే ఉన్నారు చూస్తుంటే, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ మీరు గుర్తించి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, దుప్పట్లు ఇవ్వడం కానీ, చీరలు ఇవ్వడం కానీ చేస్తున్నారు. అసలు మీరు మీది ఏదైనా ట్రస్టా బ్రదర్? ముందుగా ప్రైజ్ లార్డ్ బ్రదర్. మై నేమ్ ఈస్ ప్రవీణ్. దిస్ ఈస్ అవర్ టీమ్. అవర్ ట్రస్ట్ నేమ్ ఈస్ డిపిసి ట్రస్ట్, డొమినియన్ పవర్ సెంటర్ చారిటబుల్ ట్రస్ట్. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద మనకి ఏదైతే ప్రకటించారో, యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు మాట చెప్పారు బ్రదర్. మన మాట కేవలం మాటగానే కాకుండా అది చేతలోనికి వెళితే మనం చేసే ప్రతి దానికి దేవుని దగ్గర ఖచ్చితంగా మనకు రావాల్సిన ప్రతిఫలం ఉంటుందండి. మీరు చూసినట్లయితే ఇప్పుడున్న ఇటువంటి వారికి సహాయం చేయడం ద్వారా మనం ప్రతిరోజు తింటున్నాం, ప్రతిరోజు మంచి బట్టలు కట్టుకుంటున్నాం. న్యూ ఇయర్ కానీ, క్రిస్మస్ కానీ, ప్రతి దాంట్లో ఏదో ఒకటి మన కుటుంబం అంతా కలిసి హ్యాపీగా గడుపుతున్నాం. కానీ డిజిటల్ ఇండియా అని చెప్పబడుతున్న ఈ రోజుల్లో, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పబడుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఇటువంటి వారికి సహాయం చేయలేకపోతున్నామంటే దీనికి ఖచ్చితంగా మార్చవలసిన బాధ్యత మన మీద ఉన్నది. బైబిల్ ఏదైతే బోధిస్తుందో దాన్ని మనం చేసి చూపిస్తున్నాం. యేసుక్రీస్తు రాజ్యాన్ని కట్టడానికి మాత్రమే తప్ప, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎనీ కమర్షియల్ పర్పస్. వీఆర్ వన్ టీమ్. We all are dedicated for this, to do this wonderful charity service. యువత కానీ మాతో కలిసి ముందుకు వచ్చినట్లయితే దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు, విజయవాడ పరిస్థితినే మనమందరం తలుచుకుంటే మార్చుతాం. నిజంగా సూపర్ బ్రదర్, సూపర్. నిజంగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే యాజ్ ఎ ఆడియన్ గా నేను చూశాను కాబట్టి నేను ఇప్పుడు స్పందించడానికి, ఇది ఇంకో 10 మందికి షేర్ చేయడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూస్తే అందరూ బహుశా నేను అనుకోవడం కాలేజీ వెళ్ళే వాళ్ళు అనుకుంటున్నాను. బ్రదర్ చెప్పండి, మీ పేరు? నా పేరు మోహన్ దాస్. బ్రదర్, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాకే చేస్తున్నారా ఇలాంటి సేవ, లేకపోతే సిటీలో ఉన్న వాళ్ళందరినీ మీరు గుర్తించి మీ స్థాయికి తగ్గట్టుగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుందా? విజయవాడలో ఉన్నటువంటి ప్రతి పరిసరాన్ని మేము గమనించాము. ప్రతి పరిసరాల్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళాము, ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ మొత్తం చాలా మందికి దాదాపుగా ఒక 100 నుంచి 200 మంది దాకా పంచుకుంటూ వచ్చాము. ఇంకా మిగిలిపోయినాయి, అవి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే మొత్తంగా మేము ఓవరాల్గా విజయవాడ మొత్తానికి ఒక 500 మంది దాకా ఇది క్లాత్ డిస్ట్రిబ్యూషన్ కానీ, బ్లాంక్ షీట్స్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ చేస్తున్నాము. వీఆర్ ద టీమ్. మా టీం అందరం కలిసి సమిష్టిగా చేస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృప. నిజంగా అన్న చెప్పినట్టు ఏదైనా మనం చేసేది మన చేతల్లో, మనం చెప్పే మాటలో ఉండకూడదు. అది మన చేతల్లో చూపించాలి. అది వాస్తవం, మన చేతల్లో చూపించాలి అనేది మేము చెప్పే టీం కాదు. ఈ డొమినియన్ పవర్ సెంటర్ అనేది చెప్పేది కాదు, చేసేది. అలాగే ఈ డొమినియన్ పవర్ సెంటర్ అనేది కూడా ఏదో ఆకతాయిగా చేయడం అనేది కాకుండా ఒక కృషితోటి, ఒక పట్టుదలతోటి, ఒక నిర్దిష్టమైన గమ్యంతో ఇది చేయడం జరుగుతుంది. ఇక పైన నెలకి 2 మంత్స్కి ఒకసారి ఇటువంటి ప్రోగ్రామ్స్ని మేము చేయాలని అనుకుంటున్నాము. సో దేవుడు మేలు చేయాలి. మాతో పాటు ఎవరైనా ఏకీభవించే వాళ్ళు ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళతో కలుస్తాము, వాళ్ళతో కలిసి వెళ్తాము. వాళ్ళతో కూడా మేము కూడా, మాతో కూడా వాళ్ళు, వాళ్ళతో మేము ఉండి ఇలా లేని వారికి సహాయం చేయడం లాంటివి చేయడానికి మాకు అవకాశం ఉంది. సో ఎవరైనా మాతో కలిసేది ఉంటే కూడా కలవచ్చు. బ్రదర్, అంటే ఒక విషయం మాకు క్లారిటీ ఇవ్వండి. మీ ట్రస్ట్ ద్వారా వేరే వాళ్ళు కూడా, బయట వ్యక్తులు కూడా వాళ్ళ ఇంట్లో వాడిని పాత వస్తువులు ఏమన్నా మీకు తీసుకొచ్చి మీ ట్రస్ట్లో అందజేస్తే మీరు వాళ్ళకి అందజేయడం జరుగుతుందా? జరుగుతుంది. అది 100%. ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే ఇచ్చారో వాళ్ళన్నిటికీ కూడా అవసరమైతే వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళ చేతుల నుంచి ఇప్పిస్తాం మేము. ఎందుకంటే ఇది మేము తీసుకొని ఏదో చేయాలని అట్లా కాదు, ఇదో దేవుడి కోసం చేసేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నిజంగానే లేని వారిని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇది తప్పకుండా వారికి అందుతుంది. సో ఫ్రెండ్స్, జాయిన్ విత్ us. It is great wonderful opportunity to do the will of God on this wonderful earth. ప్లీజ్ మాతో భాగస్వాములు కండి. కేవలం దీని కొరకు మీరు డబ్బు ఖర్చు పెట్టి కమర్షియల్ పర్పస్లో దయచేసి ఆలోచించదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది మన ఇంటిలో మనం ఉన్న దానితో, మనం చేయగలిగిన దానితో మేము స్టార్ట్ చేసిన చిన్న పరిచయం దాదాపు ఈ రోజుకి ఒక 500 మందికి ఈరోజు మేము పంచడం జరిగింది. దానికి కారణం మా దగ్గర ఉండి కాదు, కానీ దేవుడు అనుగ్రహించిన ఆ ఒక కృప. దేవుని వాక్యం సెలవిస్తుంది,
నా బిడ్డలను ప్రేమించి గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని రుణాన్ని ఉంచుకున్నాను. అంటే దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుడు ఖచ్చితంగా తన బిడ్డలను ప్రేమించి ఇచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, పేదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పించేవాడని. ప్రతిదీ దయచేసి కమర్షియల్ పర్పస్ లో ఆలోచించదు మై డియర్ ఫ్రెండ్స్. వీ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ వీ ఫార్మ్ ఎ టీమ్ లైక్ దిస్. జాయిన్ విత్ us. Join this family. Thank you very much.